మీకు చరవాణి అంటే మొబైలు పోగొట్టుకున్న విషయం గురించి పోలీస్ ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్ అంబర్నాథ్ వారికి ఫిర్యాదు కంప్లైంట్ అనేటువంటిది రాయండి. మనం వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అనేటువంటిది చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, భాషా కౌశల్యాలు వచ్చేసి విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడము, అంటే కామాలు పులు స్టాపులు ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా చూసి చదవాలి. తర్వాత స్వరములు హెచ్చుతగ్గులు పాటించడము, తర్వాత వచ్చేసి స్పష్టమైనటువంటి ఉచ్చారణలో మిగ్గరుగా చదవడము, తర్వాత వచ్చేసి ఆత్మవిశ్వాసంతో ప్రకాశపటనము, అంటే చదవడం అనేటువంటిది ఆత్మవిశ్వాసంతో చదవాలి. సరే, మీరు మొబైల్ పోగొట్టుకున్నారు, దాని గురించి పోలీస్ స్టేషన్లో మీరు అంబర్నాథ్ వారికి ఫిర్యాదు కంప్లైంట్ అనేటువంటి రాస్తున్నారు. ఫిర్యాదు పత్రము, తేదీ 12/7/2026, స్థలము అంబర్నాథ్, ఎవరికి గౌరవనీయులైనటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ స్టేషను అంబర్నాథ్, మహారాష్ట్ర. విషయము పోగొట్టుకున్నటువంటి నా చరవాణి అంటే మొబైల్ ఫోన్ గురించి ఫిర్యాదు చేయడము. ఆర్య, నా యొక్క మనవి ఏమనగా, నేను వచ్చేసి నా పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు రాసిన తర్వాత ప్రస్తుతము మా పూర్తి చిరునామాలో నివసిస్తున్నాము అని చెప్పేసి మీ పూర్తి చిరునామాను రాయండి. నేను ఈ లేఖ ద్వారా మీకు తెలియచేయనది ఏమనగా, నా యొక్క మొబైల్ ఫోను పోగొట్టుకున్న తేదీ వచ్చేసి సమయము పలానా దగ్గర పోగొట్టుకున్నాను, ప్రాంతంలో పోగొట్టుకున్నాను, స్థలం వచ్చేసి ఉదాహరణకు అంబర్నాథ్ రైల్వే స్టేషన్ లేదా మార్కెట్లో పోగొట్టుకున్నాను అని చెప్పేసి మనము రాయాలన్నమాట. వద్ద పోయింది, అంబర్నాథ్ మార్కెట్లో పోయిందని రాయండి. నా ఫోన్ నెంబర్కు డయల్ చేయగా అది స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. చాలా చోట్ల వెతికినప్పటికీ ఫలితం అనేటువంటిది లేకపోయింది. పోగొట్టుకున్నటువంటి నా మొబైల్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. మొబైల్ కంపెనీ, మోడలు, తర్వాత వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ, ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క మొబైల్ నెంబర్లు, మొబైల్ సిమ్ కార్డ్ నెంబరు, తర్వాత వచ్చేసి IMEI నెంబర్ 1, నెంబర్ 2 యొక్క నెంబర్లు వచ్చేసి మనము ఇక్కడ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కావున ఇక్కడ నెంబర్లన్నీ రాసిన తర్వాత, కావున దయచేసి నా ఫిర్యాదును నమోదు చేసుకొని మిస్సింగ్ రిపోర్ట్ అనేటువంటిది నా మొబైల్ ఫోనును కనుగొనవలసిందిగా మరియు దాని దుర్వినియోగాన్ని అరికట్టవలసిందిగా నమ్రతతో వేడుకుంటున్నాను. ఎవరు వాడకుండా ఉండేటట్టు చేయండి అని చెప్పేసి ఇక్కడ మనము విన్నవించుకోవడం అనమాట. ఇట్లు మీకు మీ నమ్మకస్తురాలు అని చెప్పేసి సంతకం పెట్టి పేరు, ఫోన్ నెంబరు, తర్వాత వచ్చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబరు అనేటువంటిది మనము ఇచ్చేసి వెళ్ళవలసి ఉంటుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేటువంటిది.